5 నిమిషాలు అయిన తర్వాత భోజనాలు ఉన్నాయిగా, అంతా లేచారు. ఇప్పుడు డయాస్ మీద క్యాండిడేట్ మారాడు. విరిచిన వాడు వచ్చి సీట్లో కూర్చున్నాడు. ఎప్పుడు మూర్ఛపోకుండా ముందున్నవాడు లేచిన తర్వాత ఈ రెండో వాడు 2 ముక్కలు ఎత్తి చూపుతున్నట్టండి. మీరేదో ప్రళయం వచ్చిందనుకున్నారు, ప్రళయం రాలేదు. మా అన్నయ్య విల్లు ఎక్కువ పెడితే అది 2 ముక్కలైంది. ఇదిగో ఇదోహ ముక్క. వెనకట్లో రవివర్మ ఆయిల్ పెయింట్స్ ఉండేవి. సీతామ్మవారు ఇలా నిలబడి, రామచంద్రమూర్తి ఇలా కూర్చొని, లక్ష్మణస్వామి ఇలా 2 ముక్కలు చూపిస్తూ ఆయిల్ పెయింట్స్ ఉండేవి రవివర్మవి. సీతమ్మవారు గబగబ దిగొచ్చి ఆ చేతిలో మాల పట్టుకుంది. ఆయన ఇలా నిలబడి ఉన్నారు. మెరు సమాన ధీరా. ఎంతసేపటికి తలొంచల, తగ్గల. ఏంటి తగ్గవా అని అడిగింది. తగ్గేదేలే అన్నాడు ఆయన. ఏం చేస్తుంది ఆవిడ? చాలాసేపు చూసింది. ప్రాపర్ ఛానల్ ఎక్కడో ఉంటుంది అని విశ్వామిత్రుల వారు కనపడ్డారు. గురువుగారు, ఏమైంది? మీ శిష్యుడు తల వంచట్లేదండి, వంచితే కదా నేను మాల వేయాలి అంది అమ్మవారు. ఆవిడకి తెలుసు. తల వంచలేదా? లేదు గురువుగారు. నువ్వు ఊరుకో, నేను ఉన్నాగా. ఒరే నాయనా రామయ్య అన్నట్ట విశ్వామిత్రుడు. ఏం గురువుగారు, ఇప్పుడు వంచాడా తల? వేసాయి. మాల వెయ్యబోతే రామచంద్రమూర్తి చూపేమన్నా సీతమ్మ వారి వైపు, పలుకులేమైనా జనకుడితో మాట్లాడుతున్నట్ట. ఇది క్యారెక్టరైజేషన్ అంటే, ఇది వ్యక్తిత్వ వికాసం అంటే. చేతికి అందిన దాన్ని వదిలిపెట్టినవాడు త్యాగి. అందక అనేక మహిళ మాటలు మాట్లాడుతుంటారు. వదిలేశాను, అభిప్రాయం లేదు, పట్టించుకోలేదు, అంటించుకోలేదు, ఈ పిచ్చి మాటలు. కళ్ళు అమ్మవారిని చూస్తున్నాయి, మాట జనకుడితో మాట్లాడుతున్నాయి. సీత, పెళ్లి చేసుకోవడానికి నేను విల్లు ఎక్కువ పెట్టలేదు అన్నాడండి రామచంద్రమూర్తి. ఎవడన్నా మాట్లాడతాడా? జనకుడు గబగబా వచ్చాడు. నాయనా. అవును, మీ తండ్రి అడిగాడు పౌరుషవంతులు లేరా అని. ఉన్నాము అన్న సమాధానంలో విరిచాం గాని నిన్ను పెళ్లాడటానికి కాదు. నిన్ను పెళ్లాడాలి అంటే మా పెద్దలు అంగీకరించాలి. అది రామాయణంలో వైభవం.